కమల్ హాసన్ 'విక్రమ్‌కి' ముందు మూవీస్ ఎలా ఉన్నాయో ఇప్పుడు మన్ని అలాగే ఉన్నాయి. 'విక్రమ్' ముందు ఎన్ని ఫ్లాప్స్ పడ్డాయో ఇప్పుడు మన్ని అన్ని ఫ్లాప్సే పడుతున్నాయి. 'ఇండియన్ 2', 'థగ్ లైఫ్' వరుస పెట్టి ఒకదాన్ని మించి ఒకటి ఫ్లాప్. మళ్ళీ ఆ 2 మూవీస్ కూడా తమిళ్ టాప్ డైరెక్టర్స్ తోటే తీశారు. 'శంకర్' ఇంకా 'మణిరత్నం'తో. మరి కమల్ హాసన్ నెక్స్ట్ ఎవరితో చేస్తారు అనుకున్నప్పుడు 'ఇండియన్ 3' షూటింగ్ రెజ్యూమ్ చేసినట్టు 'శంకర్' గారు అప్డేట్ ఇచ్చారు. మనం ఇంకా డీటెయిల్స్‌లోకి వెళ్ళే ముందు ఇప్పటికొచ్చి మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా లేట్ చేయకుండా మన టాపిక్‌లోకి తెలిపోదాం. శంకర్ కమల్ హాసన్ కంటే వర్స్ట్ ఫన్‌లో ఉన్నారు. ఆయన నుంచి గేమ్ చేంజర్ వరకు అన్ని ఫ్లాప్సే. ఇంకా పెద్ద బడ్జెట్ మూవీస్ కూడా ఇవి. శంకర్ ఇంక తన దారిలో వెళ్తూనే ఉన్నారు. ఏమీ కూడా మార్చుకోలేదు. 'ఇండియన్ 3' షూటింగ్ రెజ్యూమ్ అయింది. ప్రెజెంట్ షూటింగ్ కూడా జరుగుతోంది. కొన్ని రోజులే. దాని తర్వాత మళ్ళీ వీఎఫ్ఎక్స్ షాట్స్ కూడా కొన్ని పెండింగ్ ఉన్నాయి. సో మొత్తం మీద 'ఇండియన్ 2' తీసినప్పుడే 'ఇండియన్ 3' 85% షూటింగ్ అయిపోయింది. కమల్ హాసన్ కూడా 'ఇండియన్ 3' కథ విని 'ఇండియన్ 2' కూడా చేశా అని చెప్పారు. కానీ కమల్ హాసన్ మాట పెద్దగా నమ్మాలంటే భయంగానే ఉంది. ఎందుకంటే 'థగ్ లైఫ్' మూవీ రైటర్ ఎవరో కాదు, కమల్ హాసనే. తన దగ్గర 400 మూవీ స్క్రిప్ట్స్ ఉన్నాయంట. అందులో బెస్ట్ స్క్రిప్టే 'థగ్ లైఫ్' అంట. ఇంకా బెస్ట్ స్క్రిప్టే ఇలా ఉంటే ఇంకా 399 మూవీ స్క్రిప్ట్స్ ఎలా ఉంటాయో. సరే, ప్రెజెంట్ మనకి 'ఇండియన్ 3' షూటింగ్ అయిపోగానే ఓటీటీలో రిలీజ్ చేయాలని టీం ఫిక్స్ అయింది. రీజన్ సింపులే. బడ్జెట్ ఎక్కువైంది కాబట్టి ఈ మూవీని ఎక్కువ రేటుకి అమ్ముదాం అనుకుంటున్నారు. కానీ బయ్యర్స్ అయితే ఇంట్రెస్ట్ చూపించట్లేదు. ఎందుకంటే 'ఇండియన్ 2' తర్వాత 'ఇండియన్ 3'కి థియేటర్కి వస్తారని గ్యారెంటీ లేదు కాబట్టి. సో ఇంకా ఈ రెండు సైడ్స్ నుండి క్లారిటీ ఉండడంతో ఓటీటీ డీల్ అయితే చేసుకున్నారు. మూవీ రిలీజ్ డేట్ వచ్చేసరికి మనకి జనవరి 2026లో అని అంటున్నారు. షూటింగ్ కూడా ఎక్కువ లేదు కాబట్టి జనవరికి వచ్చే ఛాన్సెస్ చాలా ఎక్కువ. సో మరి 'ఇండియన్ 3' డైరెక్ట్గా ఓటీటీ రిలీజ్ అవ్వడంపై మీ అభిప్రాయం ఏంటో కింద కామెంట్ చేయండి. వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా వీడియో కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో. జై హింద్.